సో ఫస్ట్ రాయండి ఐసిడి అని రాయండి. ఐసిడి. ఐసిడి ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఓకే. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఓకే. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో ఇక్కడ రాయండి ICD-10 వర్సెస్ ICD-10CM అని రాయండి. యాక్చువల్ గా మనం ఇప్పుడు వాడేది ICD-10 అమ్మా. ICD-10 వర్సెస్ ICD-10CM అని రాయండి. సో ఫస్ట్ ICD-10 రాయండి. ICD-10 కింద రాయండి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ వచ్చేసి 10 ఫర్ 10th రివిజన్ అని రాయండి. 10th రివిజన్. 10 ఫర్ 10th రివిజన్. 10 ఫర్ 10th రివిజన్. సో దాని కింద రాయండి పబ్లిష్డ్ బై WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. పబ్లిష్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. పబ్లిష్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని రాయండి. ఓకే. తర్వాత వచ్చేసి ICD-10CM అని రాయండి. ICD-10CM. సో ICD అబ్రివేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో ICD-10CM సేమ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. 10th రివిజన్. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. CM ఫర్ ద క్లినికల్ మోడిఫికేషన్. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి అమ్మా. సార్ ఈ క్లాస్ రికార్డేడా? రికార్డ్ అయింది. మీరు గ్రూప్ లో పంపిస్తారు సార్ రికార్డెడ్ సెషన్? మెయిల్ లో ఇస్తాను రా. సారీ సార్. సో ICD-10CM ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. అండ్ తర్వాత వచ్చేసి ICD-10CM అనేది అప్డేట్ అవుతుంది. యాక్చువల్ గా యాన్యువల్లీ ఇట్ విల్ బి అప్డేటెడ్. సో ఇక్కడ రాసుకోండి అప్డేటెడ్ యాన్యువల్. అంటే సో ఇయర్కి ఒకసారి అప్డేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద ఇందాక ICD-10 అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ICD-10CM ఈస్ పబ్లిష్డ్ బై NCHS అంటారు. NCHS ఈజ్ నథింగ్ బట్ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. సో యూ కెన్ రైట్ ఇన్ ద బ్రాకెట్ దట్ ఈస్ ద నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. సో ఈ అప్డేటెడ్ యాన్యువల్లీ అంటే ఏంటంటే
సో ఇవి ఐసిడి టెన్సియం అనేది యాన్యువల్లీ అప్డేట్ అవుతుంది. అప్డేటెడ్ ఈజ్ నథింగ్ బట్, సో ఏదైనా కోడ్ యాడ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా కోడ్ డిలీట్ చేయాలన్నా, ఏదైనా కోడ్ రివైజ్ చేయాలన్నా, ఇది మొత్తం ఎవ్రీ అక్టోబర్ 1 కల్లా మొత్తం అప్డేట్ అవుతుంది. సో మనం యాక్చువల్గా సెప్టెంబర్ కదా, సెప్టెంబర్లో మొత్తం ఇవన్నీ బుక్ అనేది కోడ్ డిలేషన్ కానీ రివిజన్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి. సో అక్టోబర్ 1 నుంచి మనం ఫాలో అవుతాం. ద మేజర్ అప్డేట్స్ వీ కెన్ ఫైండ్ ఆన్ ద అక్టోబర్ 1. అక్టోబర్ 1 ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1 న్యూ అప్డేట్స్ వస్తాయి. న్యూ అప్డేట్స్ ఆర్ నథింగ్ బట్, ఏదైనా కోడ్ అనేది డిలీట్ చేసినా, లేకపోతే రివైజ్ చేసినా, యాడ్ చేసినా, ప్రతి ఒక్కటి మనం అక్టోబర్ 1 ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతా ఉంటుంది. అలా అని అన్ని చేంజ్ అవ్వవు. సో వీఆర్ హ్యావింగ్ ద ఆల్మోస్ట్ 70,000 అబౌవ్ కోడ్స్ ఇన్ ఐసిడి పార్ట్, బట్ ఎస్పెషల్లీ ఓన్లీ సమ్ ఆఫ్ ద కోడ్స్ లైక్ 50 కానీ 100 కోడ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో ఏదైనా కోడ్స్ ఏదైనా యాడ్ చేయడం కానీ, లేకపోతే ఆ కోడ్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. యాక్చువల్గా మనకు కోవిడ్ 2019లో వచ్చింది. సో బిఫోర్ 2018 వీఆర్ నాట్ యూజింగ్ ద కోవిడ్ కోడ్. సో దిస్ ఈజ్ అన్ ఏ న్యూ కండిషన్. సో ఇట్ విల్ బి యాడెడ్ ఇన్ ద 2020 అప్డేట్. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్లో ఆ కోడ్ అనేది యాడ్ చేశారు. సో అట్లా మనకి ఏదైనా న్యూ కోడ్ అప్డేట్ చేసినా, ఏం చేసినా సరే ఇవన్నీ నెక్స్ట్ బుక్లో అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాడ్. డిలేషన్, ఏదైనా కోడ్ని మనం యూజ్ చేయకపోతే సో దే కెన్ డిలీట్, అంటే ఆ కోడ్ వల్ల యూజ్ ఏం లేదు. సో దే కెన్ ఈజీలీ డిలీట్ దట్ కోడ్స్ ఇఫ్ ఇన్ సమ్ ఆఫ్ ది కేసెస్ అదే కండిషన్స్తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో స్పెసిఫిక్ కోడ్ని, అంటే ఆ కోడ్ని ఫర్దర్గా డివైడ్ చేస్తారు. అంటే మనం లైక్ మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్లో సబ్ హెడ్డింగ్ ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్ మీన్స్ దే ఆర్ డివైడింగ్ ద బ్రాంచెస్. ఇప్పుడు ఒక బ్రాంచ్ 4-5 బ్రాంచ్ లాగా డివైడ్ చేస్తారు కదా. సో ఒకటే పేరు మీద ఉంటుంది. సో అలాగే డిసీజ్ కండిషన్ కూడా సేమ్ ఒకటే, కానీ సైట్స్ వేరు, ఎనాటమిక్ సైట్స్ వేరు. అప్పుడు ఆటోమేటిక్గా డిఫరెంట్ సైట్స్కి డిఫరెంట్ కోడ్స్ అనేది ఇస్తారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రివిజన్. సో ఇది మొత్తం ఎప్పుడు జరుగుతుంది అంటే అక్టోబర్ 1 నుంచి మన ఏదైనా రివిజన్ జరిగినా ఏం జరిగినా అప్పటి నుంచి అనేది మనం ఫాలో అవుతాం. ఓకే. తర్వాత వచ్చేసి రాసుకోండి, దిస్ ఐసిడి టెన్సియం. ఈ ఐసిడి టెన్సియం అనేది ఒక బుక్ అనమాట. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ, దిస్ ఐసిడి టెన్సియం ఈస్ డివైడెడ్ ఇంటూ టూ. డివైడెడ్ ఇంటూ టూ. ఫస్ట్ది ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. సో యాక్చువల్గా మనకి చాలా బుక్స్ ఉంటాయి మనం చదువుకునేటప్పుడు. సో బట్ ఐసిడిలో 2 బుక్స్ ఉంటాయి. ఒక బుక్ ఏమో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, ఇంకొకటేమో టేబులర్ లిస్ట్. ఫస్ట్దేమో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, ఇంకొకటేమో ట్యాబులర్ లిస్ట్. కమింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ పేరులోనే ఉంది. ఏముంది హియర్? ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అనే బుక్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్ఫాబెటికల్, ద డిసీజ్ కండిషన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లైక్ డిక్షనరీ. ఇఫ్ యూ సీ యువర్ డిక్షనరీ, it will be arranged in the alphabetical orders. It means A related terms in the A term, anemia in A term, after A followed by the B, and B after followed by a C. ఇట్లా. సో ఇట్లా ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఎలా అయితే మన డిక్షనరీ అరేంజ్ అయి ఉంటుందో అలాగే ఐసిడి బుక్ కూడా అలాగే అరేంజ్ అయి ఉంటుంది, ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటుంది. సో ఎలా అంటే, సో ఇక్కడ డెఫినేషన్ రాయండి. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ద డిసీజ్ కండిషన్స్, here the disease conditions are arranged in the alphabetical order. Alphabetical order లో అరేంజ్ అయి ఉంటుంది లైక్ డిక్షనరీ. హౌ ద డిక్షనరీ ఈజ్ అరేంజ్?
same as the alphabetical index of book is also arranged like that only. But here the in dictionary all the terms are arranged, but in this book only the disease conditions only are arranged. సో డిక్షనరీలో మనకు అన్ని టర్మ్స్ ఉంటాయి, ఏమిది ఏమేమి వస్తాయి అన్నీ ఉంటాయి. బట్ ఈ బుక్ లో మాత్రం ఓన్లీ డిసీజ్ కండిషన్సే ఉంటాయి. ఓకేనా? అది. సో ఎట్లా అంటే డిక్షనరీ లైక్ ఏ టు జెడ్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎనీమియా, ఎనీమియా తర్వాత సపోజ్ కోవిడ్, ఓకే, సి టర్మ్ లో ఉంటుంది. ఫీవర్ ఎఫ్ టర్మ్ లో ఉంటుంది. ఓకే, పెయిన్ పి టర్మ్ లో ఉంటుంది. ఇట్లా ఒక ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటుంది. కోవిడ్ తర్వాత ఎనిమియా, ఫీవర్ తర్వాత ఎనిమియా, అట్లా అరేంజ్ అయి ఉంటుంది. ఇట్ విల్ బి ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, తర్వాత వచ్చేసి ట్యాబులర్ లిస్ట్. ట్యాబులర్ లిస్ట్ రాయండి. ట్యాబులర్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ద కోడ్స్. ఇక్కడ ఏంటంటే కోడ్స్. ఇప్పుడు మనం సెర్చ్ చేసిన కోడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి ఈ టేబులర్ లిస్ట్ లోకి వెళ్ళి ఎతకాలి. సో ఇక్కడ రాయండి, హియర్ ద ఐసిడి కోడ్స్, హియర్ ద ఐసిడి కోడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద, హియర్ ద ఐసిడి కోడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద alphabetical order. So here the codes are arranged like alphabetical order. ఏతో ఉన్న కోడ్స్ ఫస్ట్, బితో ఉన్న కోడ్స్ తర్వాత, సితో ఉన్న కోడ్స్ తర్వాత, డితో ఉన్న కోడ్స్, ఇట్లా ఆర్డర్ లో సేమ్ యాజ్ ఏ టు జెడ్. అక్కడేమో డిసీజ్ కండిషన్స్, ఇక్కడేమో కోడ్స్. ఎట్లా అంటే జస్ట్ మినిట్, ఐ విల్ రైట్ వన్ కోడ్. సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు A00.1 అనేది ఒక కోడ్ ఉంది. తర్వాత వచ్చేసి B34.9 అని ఉంది. ఓకే, తర్వాత C34.90 ఉంది. తర్వాత D64.9. ఇట్లా కోడ్స్ అనేది ఏ కోడ్స్ తర్వాత బి కోడ్స్, బి కోడ్స్ తర్వాత సి కోడ్స్, సి కోడ్స్ తర్వాత డి కోడ్స్, ఇట్లా ఆర్డర్ లో అరేంజ్ అయ్యి ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ ద దిస్ alphabetical index and tabular list. Okay, in alphabetical index and tabular list, in both the list the it will be arranged in the alphabetical order. ఒక alphabetical order లో అరేంజ్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే, జస్ట్ ఐ ఆమ్ క్లియరింగ్ దిస్. ఇఫ్ యూ వాంట్ మేక్ ఏ స్క్రీన్ షాట్ యూ కెన్ మేక్ ఇట్. ఓకే, ఐ ఆమ్ క్లియరింగ్ దిస్. After completion of this session I will share the recording session, no worry. Okay. తర్వాత వచ్చేసి రాయండి అమ్మా, కమింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, కమింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, కమింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ, it is divided into 4 parts or it consists of 4 parts. మనం యాక్చువల్గా చిన్నప్పుడు బుక్ లో చదువుకొని ఉంటాం, లైక్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఇట్లా. సో ఎలా అయితే ఒక బుక్కే, సోషల్ స్టడీస్ అనేది ఒక బుక్కే 3 or 4 parts గా ఎలా డివైడ్ అయిందో, సేమ్ యాజ్ దట్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ బుక్ ఆల్సో డివైడెడ్ ఇంటూ ద 4 parts. దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ the index of disease and injury, the index of disease and injury, the disease of index and injury, the index of disease and injury. తర్వాత నెక్స్ట్ వచ్చేసి the neoplasm table, the neoplasm table. థర్డ్ వన్ వచ్చేసి the table of drugs and chemical, the table of drugs and chemicals. తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇంజరీ, ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇంజరీ. సో ఇట్లా డివైడ్ అయిందమ్మా. యాక్చువల్గా ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts. దట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజరీ. ఇట్ మీన్స్ the what are the disease conditions and injuries are located in the first part only. If the patient is having COVID,
you have to go to the index of disease and injury. And if the patient has an abrasion or abscess, we can check into the first part only. If the patient is having cancer, then we have to go with the neoplasm table. ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ టర్మ్స్ కనుక ఇస్తే పేషెంట్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మన ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలోకి వెళ్ళి ఎతికితే మనకు దొరకదు. సో మనం నియోప్లాజం టేబుల్లోనే వెళ్ళి వెతకాలి. ఓకే, ద టేబుల్ ఆఫ్ థర్డ్ పార్ట్ ఈజ్ ద టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. ఇట్ మీన్స్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ టేకెన్ ఎనీ డ్రగ్ for self harm, or it may give the some of the drugs, it may give the side effects, like suddenly he had taken accidentally. For all these things we have to go to the table of drugs and chemicals only. అక్కడికి వెళ్ళి చూడాలి. If the patient had taken any aceclofenac tablet, due to that he is getting the vomiting and nausea and all these things, it means that all are the side effects. So we have to refer the table of drugs and chemicals only. We should not go to the neoplasm or index of disease and injury. Okay. ఓకేనా? సో ఇట్లా తర్వాత ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇంజురీ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అండర్గాన్ ద ఎనీ యాక్సిడెంట్ లైక్ బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, ఇలా ఏదైనా జరిగినప్పుడు మనం డెఫినెట్ గా ఈ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇంజురీలోనే వెళ్ళి ఎతికితేనే దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. జస్ట్ ఐ విల్ ఓపెన్ ద బుక్. జస్ట్ ఎ మినిట్. ఇది చూడండి, మామూలుగా మీ బుక్ అనేది కనిపిస్తుందా స్క్రీన్? జస్ట్ వెయిట్, ఐ విల్ జూమ్ ఇన్. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ద ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ. సో ఏతో ఉన్న డిసీజ్ కండిషన్స్ అన్ని ఇట్లా అరేంజ్ అయి ఉంటాయి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఎనీ వన్ కండిషన్, ఐ విల్ గో విత్ ద ఎనీ వన్ టర్మ్. జస్ట్ సపోజ్ యాప్సెస్ ఉంది అనుకోండి, ఇలా యాప్సెస్ అని ఇస్తే దానికి ఎదురు కోడ్ ఎంత ఉంది, L0291 అనే కోడ్ అనేది చూపిస్తుంది. ఓకే, ఓకేనా? ఇట్లా. సో అట్లా ఏ టర్మ్ తర్వాత బి టర్మ్ ఉంటుంది. బితో ఉన్న డిసీజ్ కండిషన్స్ ఉంటాయి. బి తర్వాత సి తర్వాత డి. ఓకే, సో చూడండి, జస్ట్ ఏ లెటర్ అయిపోయిన తర్వాత బి టర్మ్తో ఉన్న డిసీజ్ కండిషన్స్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, మొత్తం ఏ తర్వాత మొత్తం బి లెటర్స్. బి తర్వాత యాజ్ యూజువల్ గా సి. అట్లా ఎంతవరకు అరేంజ్ అయి ఉంటుందంటే లైక్ జెడ్ లెటర్స్ వరకు అరేంజ్ అయి ఉంటాయి. ఇలా సి తర్వాత డి, ఇట్లా ఇట్ విల్ బి అరేంజ్డ్ అప్ టు ద జెడ్. ఓకే, ఎన్. చూడండి, WYZ. ఓకే, తర్వాత వచ్చేసి నియోప్లాజం టేబుల్. నియోప్లాజం టేబుల్ అంటే క్యాన్సర్ సినారియోస్. ఎందుకు నియోప్లాజం టేబుల్ అన్నారంటే ఈ నియోప్లాజం క్యాన్సర్ సినారియోస్ మొత్తం ఇలా టేబుల్లో అరేంజ్ అయి ఉంటాయి. ఆ టేబుల్లో కూడా ఇక్కడ చూడండి, మ్యాలిగ్నెంట్ ప్రైమరీ అంటే క్యాన్సర్ అనేది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. అది ప్రైమరీ సైట్లో ఉందా సెకండరీ సైట్లో ఉందా అని చెప్పడానికి మెన్షన్ చేశారు. కార్సినోమా ఇన్సిటు అంటే అది స్ప్రెడ్ అవ్వడానికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అట్లా కార్సినోమా ఇన్సిటు, బెనైన్, అన్సర్టన్ బిహేవియర్, అన్స్పెసిఫైడ్ బిహేవియర్. సో మోస్ట్లీ మనం ఈ మ్యాలిగ్నెంట్ ప్రైమరీ అండ్ సెకండరీ రిలేటెడే ఇస్తాము. సో జస్ట్ ఇలా టేబుల్లో అరేంజ్ అయి ఉంటాయి. సో మన డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేస్తారు, ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ద కార్సినోమా ఇన్సిటు ఆఫ్ రైట్ లెగ్ అంటారు.
సో లెగ్లోకి వెళ్ళి కార్సినోమా ఇన్సిటు కింద ఉన్న కోడ్ అనేది మనం పిక్ చేయాలి. సో ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఓకే, అప్పుడు మనం ఈ మ్యాలిగ్నెంట్ ప్రైమరీ వెళ్ళి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రైమరీ అనేది క్యాప్చర్ చేయాలి. సో ఇట్లా ఇక్కడ కూడా ఏ లెటర్ బి లెటర్ ఇట్లా ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటుంది. ఏబిసిడి. సో బితో ఉన్న టర్మ్స్ తర్వాత ఇదిగోండి బవల్, బుక్, బ్రెయిన్. ఓకే, ఇట్లా తర్వాత వచ్చేసి సి టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి, కార్పస్, కార్టిలేజ్, ఓకే, కెరోటిడ్, దీస్ ఆర్ ఆల్. ఓకే, అట్లా ఇలా ఇది మొత్తం నియోప్లాజం టేబుల్. వన్స్ కంప్లీషన్ ఆఫ్ దిస్ నియోప్లాజం టేబుల్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్. ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ లో ఏముంటాయంటే మొత్తం లైక్ కోడ్స్ ఉంటాయి రిలేటెడ్ డ్రగ్స్. చూడండి ఇక్కడ కాలమ్స్ లో ఏమిచ్చాడంటే రోస్ లో పాయిజనింగ్ యాక్సిడెంటల్, పాయిజనింగ్ ఇంటెన్షన్ సెల్ఫ్, పాయిజనింగ్ అసాల్ట్, పాయిజనింగ్ అన్డిటర్మైన్డ్, అడ్వర్స్ ఎఫెక్ట్, అండర్ డోసింగ్. సో ఈ డ్రగ్ అనేది యాక్సిడెంటల్ గా తీసుకున్నాడా, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ కోసం తీసుకున్నాడా, లేకపోతే ఎవరైనా కావాలని బలవంతంగా ఇచ్చారా, లేకపోతే దెర్ ఇస్ నో రీజన్, లేకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల, లేకపోతే అండర్ డోస్ అయిందా అని చెప్పేసి. ఇఫ్ సపోజ్ ద పేషెంట్ హ్యాస్ టేకెన్ suppose acetaminophen drug, due to this drug the patient is got the side effects, then we have to take the code T45 2X5 అనే కోడ్ అనేది మనం పిక్ చేసుకుంటాం. ఓకే, తర్వాత వచ్చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మొత్తం ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇంజురీ ఉందని చెప్పాను కదా, అది యాక్సిడెంట్ రిలేటెడ్ మొత్తం అక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది సపోజ్ ఏదైనా పేషెంట్కి యాక్సిడెంట్ అయ్యి ఈ కారోడు వెళ్ళి కార్ని గుద్దిన, బస్సోడు వెళ్ళి కార్ని గుద్దిన, ప్యాసింజర్ ఎఫెక్ట్ అయ్యాడా, లేకపోతే డ్రైవర్ ఎఫెక్ట్ అయ్యాడా, లేకపోతే పేషెంట్ ఫాల్ అయ్యాడా, లేకపోతే పేషెంట్ ఏదైనా బర్న్ జరిగిందా, లేకపోతే ఇవన్నీ ఎక్స్టర్నల్ గా జరిగాయన్ని మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే, సో తర్వాత వచ్చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ద టేబుల్ ఆర్ లిస్ట్ ఈస్ దేర్. ఈ టేబుల్ ఆర్ లిస్ట్ ఉంటుంది. ఈ టేబుల్ ఆర్ లిస్ట్ లో ఏముంటుందని చెప్పా. సో ఏ కోడ్స్ ఫస్ట్, బి కోడ్స్ తర్వాత, ఇట్లా ఏ కోడ్ బి, ఏ తర్వాత లైక్ ఇట్లా ఏ తర్వాత లైక్ బి కోడ్, బి కోడ్ తర్వాత సి కోడ్స్, సి తర్వాత డి కోడ్స్, ఇట్లా ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఇట్లా ఆర్డర్లో అనేది అరేంజ్ అయి ఉంటాయి. సో మనం ఇలాగే కోడ్స్ కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ మనకి ఓపెన్ సోర్స్ లో ICD-10data.com అని ఉంటుంది. సో ఎలా అయితే మన బుక్ అరేంజ్ అయి ఉంటుందో కోడ్స్, ఇండెక్స్, కన్వర్షన్స్ అని ఇక్కడ ఇండెక్స్ లో సేమ్ ఇందాక మనకు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఎలా అయితే 4 parts గా డివైడ్ అయిందని చెప్పాను, సేమ్ ఇలాగే మన బుక్ ఎలా అయితే డివైడ్ అయిందో సేమ్ ఇలాగే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అనేది ఇలా 4 parts గా డివైడ్ అయింది. సపోజ్ నాకు నియోప్లాజం టేబుల్ రిలేటెడ్ ఏదైనా క్యాన్సర్ చూడాలనుకోండి, నేను డైరెక్ట్ గా టేబుల్ ఆఫ్ నియోప్లాజంలోకి వెళ్ళి, సో సపోజ్ ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజంలోకి వెళ్ళిన తర్వాత పేషెంట్ ఈ సఫరింగ్ విత్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అన్నాడు అనుకోండి. సో దాంట్లో మళ్ళీ టర్మ్స్ ఉంటాయి, ఏ టర్మా, బి టర్మా, సి టర్మా అని. సో బ్రెస్ట్ అనేది బి టర్మ్ కాబట్టి సో బి మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ బ్రెస్ట్ రిలేటెడ్ మొత్తం వస్తాయి. సో ఒకవేళ నాకు అలా సెర్చ్ చేసుకోవాలి, ఒకవేళ దొరకకపోతే యూ కెన్ యూజ్ దిస్ కంట్రోల్ యాజ్ అన్ ఈజీ ఆప్షన్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.
సో ఇట్లా మామూలుగా మనకి కంట్రోల్ ఎఫ్ లో బి అనేది ఉంటుందమ్మా. లైక్ బ్రెస్ట్ అని సెర్చ్ చేయొచ్చు. సో బ్రష్ ఎక్కడైతే ఉంటుందో ఈ డాక్యుమెంట్ లో బ్రష్ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ మొత్తం వచ్చేస్తుంది. సో బ్రష్ ఎదురు మనకు ఒక కోడ్ వచ్చింది C50.9 అని. ఇక్కడ ఇలా ఐఫన్ ఉంటే ఏంటంటే దిస్ ఈజ్ అనే ఇన్కంప్లీట్ కోడ్. ఆ కోడ్ అనేది మనం కంప్లీట్ చేయాలని. సో వెన్ ఐ క్లికింగ్ ఆన్ ది C50.9, it will be showing like this. C50.9 is with red color. It means it is an incomplete code. అంటే ఇన్కంప్లీట్ కోడ్ అమ్మా అది. రెడ్ కలర్ లో ఉందంటే ఇన్కంప్లీట్ కోడ్ అంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ సమ్ అడిషనల్ డిజిట్. సో ఇక్కడ మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఐసిడి అనేది 3 నుంచి 7 డిజిట్స్ వరకు ఉంటాయి. అది నేను చెప్తాను. సో ఇట్లా మ్యాలిగ్నెంట్ నియోప్లాస్మా బ్రెస్ట్ అన్స్పెసిఫైడ్ సైట్. So it is required some additional digit. It means 1, 2, 3, 4. So it is requiring fifth digit. So they added a fifth digit, C50.91. Again, it is in red color. It means it is requiring sixth digit, C50.911. So it is not requiring any additional digit. So it is in the green color. So ikkada right female breast, left female breast, unspecified female breast. Breast cancer lo anedi right or left or unspecified. If they documented right, you can give the right code, that is the C50.911. If the patient is suffering with the left breast cancer, then you can give it the C50.912. If they did not mention whether the right or left, then we can go with the 919. Okay. Same ilage ఫీమేల్ బ్రెస్ట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మేల్ బ్రెస్ట్ కూడా ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ లో మనం చాలా క్లియర్ గా చెక్ చేయాలి. బ్రెస్ట్ అని మెన్షన్ చేసినమ్మటే యూ షుడ్ నాట్ డిసైడ్ ద పేషెంట్ ఈస్ ఫీమేల్. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ by checking the gender, whether the patient is male or female. If the patient is female, then we have to assign this code. In this code, we have to check with the right or left. If they did not mention right or left, we can go with the unspecified code. Unspecified code. Unspecified code. If they mention the gender is male, then we have to report these codes. If it is right, C50.821. If it is left, we have to report the C50.822. If it is not mentioned whether right or left, then we can go with the unspecified side of the male breast, that is C50.829. ఓకే. సో ఇట్లా అనేది చెక్ చేయాలి. సో నెక్స్ట్ రాయండి, చెప్తాను. ఇష్టం. సో తర్వాత ఇక్కడ రాయండి, ఇక్కడ రాయండి ICD tension is having the 3 to 7 digits. మా మీట్లో పెట్టుకోండి. యాక్చువల్గా ఐసిడి టెన్సియం అనేది 3 to 7 డిజిట్స్ ఉంటాయమ్మా. యాక్చువల్గా మన మెడికల్ కోడింగ్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ అన్ కన్వర్షన్ ఆఫ్ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్స్ ఇంటూ ఆల్ఫా న్యూమెరికల్ కోడ్స్. ఓకే. ఇక్కడ ఫస్ట్ డిజిట్ అనేది ఆల్ఫా అని రాయండి. అంటే ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఎఫ్ కానీ
ఓ కానీ ఆర్ కానీ ఎస్ కానీ ఏదైనా ఏ నుంచి జెడ్ లెటర్ లోపు ఉంటుంది. తర్వాత సెకండ్ డిజిట్ అనేది న్యూమరిక్ ఉంటుంది, అంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఇట్లా. సో 2 నెంబర్ అనేది కంప్లీట్ న్యూమరిక్ ఉంటుంది. సో 3 to 7 డిజిట్స్ అనేది ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లెటర్ ఇస్ ఆల్ఫా, సెకండ్ లెటర్ ఇస్ న్యూమరిక్. 3 to 7 digit, ఎయిదర్ ఇట్ మే బి ద ఆల్ఫా ఆర్ న్యూమరిక్. ఎయిదర్ ఆల్ఫా అయిన ఉండొచ్చు లేదా న్యూమరిక్ ఉండొచ్చు, కానీ 7 digits మాత్రమే ఉంటాయి, 8th డిజిట్ అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాయండి, కోడ్ సెర్చ్ చేద్దాం. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా రైట్ ఐ విత్ మోడరేట్ స్టేజ్. ఇది ఎగ్జాంపుల్ అమ్మా. దీనికి మనం కోడ్ అనేది సెర్చ్ చేయాలి. ఎలా చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అవ్వండి, మన ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలోకి వెళ్ళాలా, లేకపోతే నియోప్లాజం టేబుల్లోకి వెళ్ళాలా, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ లోకి వెళ్ళాలా, ఎక్స్టర్నల్ కాజ్ ఇంజురీలోకి వెళ్ళాలా? సో దేంట్లోకి వెళ్ళాలి? ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా రైట్ ఐ విత్ మోడరేట్ స్టేజ్ అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సెక్షన్ లోకి వెళ్ళి ఈ కోడ్ అనేది చెక్ చేస్తే దొరకవచ్చు. ఎనీ వన్ కెన్ ఆన్సర్, నో ఇష్యూ. తెలుసా తెలీదా? ప్లీజ్ టెల్ మీ ఎస్ ఆర్ నో. If you know, you can tell us. If you don't know, you can tell no. No issue. Okay. I will explain. ఓకే, యాక్చువల్గా ఈ గ్లాకోమా అనేది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ కండిషన్ కాబట్టి మన ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలోకి వెళ్తాం. సో దీనికి నేను కోడ్ సెర్చ్ చేస్తాను. ఓకే, జస్ట్ సో నేను ఇక్కడ ICD-10data.com లో ఉన్నా. సో ఇక్కడ ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ లో ICD-10 ఇండెక్స్ ఉంది, ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ ఉంది, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ ఉంది, టేబుల్ ఆఫ్ నియోప్లాజం ఉంది. సో నేను ICD-10 ఇండెక్స్ లోకి వెళ్తా, వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసి ఫస్ట్ గ్లాకోమా తీసుకుంటా. అక్కడ కండిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో కండిషన్ ఈజ్ గ్లాకోమా కాబట్టి ఈ గ్లాకోమా మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసి ఇక్కడ గ్లాకోమాని సెర్చ్ చేస్తా. గ్లాకోమాని సెర్చ్ చేస్తే నాకు గ్లాకోమా ఒకటి, గ్లాకోమెటాస్ అని చెప్పి 2 వచ్చినాయి. సో నేను ఈ గ్లాకోమా ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తా. చేస్తే ఈ గ్లాకోమాలో మనకి ఓపెన్ యాంగిల్ అన్నాడు. ఓకే, సో ఏ టర్మ్ లో ఉన్నా అంటే ఏ బి అట్లా ఓపెన్ యాంగిల్ వరకు వెళ్ళాలి. HI. ఓకే, ఫస్ట్ లైన్ ని టచ్ అయి ఉండాలి. ఓకే, LMNO, ఇదిగోండి ఓపెన్ యాంగిల్ ఉంది. ఈ ఓపెన్ యాంగిల్లో ఏమంటున్నాడు? ప్రైమరీ అంటున్నాడు. ఇక్కడ ప్రైమరీ చెప్పానా నేను? ప్రైమరీ ఓపెన్ యాంగిల్ ప్రైమరీ అండి. సో దాని పక్కన ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ మీద క్లిక్ చేస్తా. H40.11 ఉంది, దాని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా రైట్ ఐ ఉంది. దీంట్లో నాకు మోడరేట్ స్టేజ్ కావాలి.
హెచ్ 111.2 హెచ్ 40.112 కోడ్ అనేది గ్రీన్ కలర్ లో ఉంది. సో వీ కెన్ అసైన్ దిస్ కోడ్ యాక్చువల్లీ. ఓకే, అదే బుక్ లో ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం. బుక్ లో ఎలా సెర్చ్ చేయాలో చూస్తాయి ఇప్పుడు. సో ఈ కదా జీ దగ్గరికి వెళ్ళాలి. ఎఫ్ తర్వాత జి, గ్లాకోమా, జిఎల్ఏయు ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ గ్లాకోమా ఉంది, కంటిన్యూడ్ అని ఉంది. కంటిన్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ముందుకు వెళ్ళాలని కాదు, వెనక్కి వెళ్ళాలని. సో యాక్చువల్గా కంటిన్యూడ్ అంటే మన లాంగ్వేజ్లో ముందుకు వెళ్ళాలని, బట్ ఈ సిపిటి ఐసిడి లాంగ్వేజ్ అనేది కొంచెం కంటిన్యూడ్ అంటే బ్యాక్ వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ లాంగ్వేజ్ అనేది రైట్ అంటే మనం రైట్ అనుకుంటాం, రాంగ్ అయితే రాంగ్ అనుకుంటాం. బట్ ఇక్కడ రాంగ్ అంటేనే రైట్ అని, రైట్ అంటే రాంగ్ అని. ఓకే, సో కంటిన్యూడ్ మీన్స్ ఐ కెన్ గో విత్ ద బ్యాక్ ఆఫ్ ద పేజ్. ఇంకో పేజ్కి వెళ్తా, వెనక్కి వెళ్తే ఇక్కడ డైరెక్ట్గా గ్లాకోమా అని ఉంది. ఈ గ్లాకోమాలో ఇప్పుడు నేను సెర్చ్ చేయాలి. అబ్జల్యూట్ ఉంది, అట్లా ఓపెన్ యాంగిల్ చూడాలి. సో ఇట్లా ఎంఎన్ఓ ఓపెన్ యాంగిల్ అని ఉంది చూడండి. ఓపెన్ యాంగిల్ ప్రైమరీ అని ఉంది. ప్రైమరీ పక్కన కోడ్ ఎంత ఉంది? H40.11 అనే కోడ్ అనేది ఉంది. ఉండి చిన్న ఐఫన్ ఉండి ఒక రైట్ కలర్ సింబల్ అనేది ఉంది. అంటే ఏంటంటే ఈ కోడ్ అనేది ఇన్కంప్లీట్ కోడ్ అని. ఇలా ఐఫన్ ఉండి ఇలా రైట్ ఉన్న ఐఫన్ ఉంటే అది ఇన్కంప్లీట్ కోడ్. కంపల్సరీ మన ట్యాబ్లార్ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయాలి. సో ఇప్పుడు నేను ట్యాబ్లార్ లిస్ట్కి వెళ్తా. H40.11 అనే కోడ్ అనేది నేను చెక్ చేస్తాను. GH కదా, H40.11, జీ తర్వాత హెచ్ కోడ్, హెచ్లో H40.11, H40.11, H40.11 ఇక్కడ ఉంది చూడండి. H40.11 ఇట్ ఈస్ టెల్లింగ్ give the sixth digit. Already 1, 2, 3, 4, 5 digits are available. It is telling red color symbol with the sixth digit. It means we have to add the sixth digit. Already here they added the H40.11, 112, 113, 113 for the all this code. H40.11 అనేది మన కోడ్ యాక్చువల్, కానీ దానికి 7th డిజిట్ యాడ్ చేయాలంటున్నాడు. సో ఈ కోడ్ కిందనే 7th డిజిట్ యాడ్ చేసి ఉండాలి. బట్ కానీ ఇక్కడ ఇస్తాడు, one of the following 7th character is to be assigned to each code in the subcategory. H40.1 అనే కేటగిరీ ఉన్న కోడ్స్ అన్నిటికీ 7th క్యారెక్టర్ అనేది 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ యాడ్ చేయాలంటున్నాడు బేస్డ్ అపాన్ ద స్టేజెస్. సో హియర్ దే గివెన్ ద మోడరేట్ స్టేజ్. ఒక్క నిమిషం. మోడరేట్ స్టేజ్ అన్నారు కాబట్టి సో ఈ H40.11 ఉందా, దాని పక్కన 7th క్యారెక్టర్ వచ్చేసి నేను 2 అనేది యాడ్ చేస్తా. సో నౌ మై ఫైనల్ కోడ్ ఈస్ H40.1112. ఓకే, H40.1112. సో వెన్ యూ ఆర్ navigating in the software also, the right code is H40.1112. So like this we have to search the ICD codes. ఓకే, ఇలా మనం కోడ్స్ అనేది సెర్చ్ చేయాలి. ఓకే, so now the primary open angle glaucoma, right eye with the moderate stage, the code is
H40.111. ఓకే. సో కొన్ని కండిషన్స్ మీరు రాయండి. గూగుల్లో అయితే సెర్చ్ చేయొద్దు. డోంట్ సెర్చ్ ఇన్ ద గూగుల్. జస్ట్ యూ కెన్ search in this ICD tender. You can go to the Google and you can type the icdtendata.com. This is an open source software. Through this software only, you have to navigate the ICD codes and share it to me. So I will give the 5 or 6 examples. You can make a note of it and you can share into the group after the completion of searching. Okay, after completion of this session, you have to share me your answers, or personally you can share, or you can share into the group. It's no issue. Okay, just a minute. So రాయండి. సో రాయండి, ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్. ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ విత్ pathological fracture. For this condition, you can go to the term osteoporosis. Okay, right shoulder, నెక్స్ట్ రాయండి, ప్రీటర్మ్ లేబర్, సెకండ్ ట్రైమిస్టర్. ప్రీటర్మ్ లేబర్, సెకండ్ ట్రైమిస్టర్, 26th week of gestation with preterm delivery. Second trimester, preterm delivery, second trimester. నెక్స్ట్ వచ్చేసి రాయండి, ఓపెన్ ఉన్న రైట్ ఎల్బో, ఇనిషియల్ ఎన్కౌంటర్. నెక్స్ట్ రాయండి, fall on the same level due to ice and snow. ఇది ఎక్స్టర్నల్ ఇండెక్స్ లోకి ఎతకాలి. ఎక్స్టర్నల్ ఇండెక్స్ సెలెక్ట్ చేసి దాంట్లో ఫాల్ లో చూడాలి. ఓకే, తర్వాత ఎనీమియా. తర్వాత అబ్డామినల్ పెయిన్, అబ్డామినల్ పెయిన్, రైట్ పెయిన్ లోకి వెళ్ళి అబ్డామినల్ చూడాలి, లోవర్ క్వాడ్రంట్.
అబ్డామినల్ పెయిన్, రైట్ లోవర్ క్వాడ్రంట్. తర్వాత ఎడ్రినల్ ఎడినోమా. ఎడ్రినల్ ఎడినోమా. తర్వాత సెర్మన్ ఇంపాక్షన్ బైలాటరల్ ఇయర్. సెర్మన్ ఇంపాక్షన్ బైలాటరల్ ఇయర్. తర్వాత ప్రైమరీ మ్యాలిగ్నెంట్. ఇది నియోప్లాజం టేబుల్లోకి వెళ్ళాలి. నియోప్లాజ్మా ప్యాంక్రియాస్ హెడ్. తర్వాత ఎడినోమా ఆఫ్ ప్యాంక్రియాస్. తర్వాత డ్రగ్స్ టేబుల్ అడ్వర్స్ తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ పారాసెటమాల్. తర్వాత ఫాల్ ఫ్రమ్ బాల్కానీ ఇనిషియల్ ఎన్కౌంటర్. తర్వాత అక్యూట్ ఫ్రంటల్ సైనసైటిస్. తర్వాత వామిటింగ్ విత్ నాజియా. తర్వాత ప్రైమరీ మ్యాలిగ్నెంట్ నియోప్లాజ్మా రైట్ కిడ్నీ. అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్సులిన్ డ్రగ్. తర్వాత ఇంకా కొన్ని రాయండి. ఫాల్ ఫ్రమ్ స్టేట్స్ ఇనిషియల్ ఎన్కౌంటర్. ప్యాసివ్ స్మోకింగ్. ప్యాసివ్ స్మోకింగ్. తర్వాత పర్సనల్ హిస్టోరియా యూరినరీ క్యాలిక్యులై. ఓకే, ఇంతవరకు నాకు మీరందరూ రాసుకొని ఈ కోర్సు సెర్చ్ చేసి నాకు షేర్ చేయాలి. ఓకే, ఇంతవరకు రాసుకొని మీరు నా కోర్సు సెర్చ్ చేసి ఎవరికి వాళ్ళు
నాకు షేర్ చేయండి, తర్వాత నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకేనా? ఇంతవరకు సరిపోయిద్దిలేండి. ఈ కోడ్స్ అయితే సెర్చ్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా?